మీరు ఏ వర్గంలో ఉండాలి అంతే. అనేది ఆలోచించి మీకు గైడెన్స్ ఇస్తారండి. మీరు కన్ఫ్యూజివ్ స్టేట్లో ఉన్నారు. అంతే. సో నాకు మట్టుకంటే మీరు కొంచెం మెడిటేషన్ కానీ ఏదైనా చేస్తే మీరు ఓకే అవుతారని నాకు కొంచెం మార్పు నమ్మకం అనేది వస్తుంది. నాకు అనిపిస్తుంది. కూడా నమ్మకం. ఏ స్టెప్ తీసుకోవాల్సిన ముందు 1000 సార్లు ఆలోచించాలి మేడం. అంతే, కరెక్ట్. వై బికాస్ ఇది లైఫ్ వన్ టైం గిఫ్ట్. గాడ్ ఒక్కడేసారి ఇస్తాడు. అవును. ఇర్రివర్సిబుల్, మళ్ళీ రివర్సిబుల్ కాదు. 10 మందిలో తిరగలేకపోతున్నాను. లేదు ప్రసాద్, ఇక్కడ నీకు నిజంగా చెప్పాలంటే నీకు న్యాయం దొరికింది తెలుసా? కాలు అరే కాదు నాన్న చెప్పేది విను ప్రసాద్, కంట్రోల్ అయిపో. నిజంగా కూడా నీకు ఒక న్యాయం జరిగింది. చివరి దాకా అతనికి బాగా అయిన తర్వాత నుంచి కూడా నేను ఫ్రెండ్ గానే అతని చివరి దాకా నేను క్యారీ చేస్తాను సార్. క్యారీ చేయండి, తనకి బాగోగులు చూడండి, కొంచెం నార్మల్ లైఫ్ వచ్చేటట్టు చూడండి. ఒక 6 months 1 year కొంచెం స్టాండర్డ్గా ఉంటే సెట్ అయిపోతాడు. మీరు కూడా సహకరించాలి నాన్న. తనకి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కూడా తన జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తనకు మీ మీదనే ఫీలింగ్స్ వస్తున్నాయంట. మీరు చెప్తే ఖచ్చితంగా వింటాడు. మీరు అర్థం చేపిస్తే అర్థం. మార్చుకుంటాను సార్, అతన్ని మార్చుకొని చివరి దాకా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీతో కూడా బాగుంటారు సార్. అతన్ని చివరి దాకా నేను కంటికి రెప్పలాగా చూసుకుంటాను. మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు కానీ ఇలాంటి ఒక వ్యక్తి మీకు ఫ్రెండ్ గా వచ్చాడండి. మీ అన్ని ప్రతిదీ కూడా ఇలా మీరు అతనితో బిహేవ్ చేస్తున్నా కూడా, పెళ్లి అని టార్చర్ పెట్టినా కూడా మిమ్మల్ని వదలకుండా అరే మావాడు మా ఫ్రెండ్ అని చెప్పి మిమ్మల్ని ఒక దారిలో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. తను చెప్పింది మొత్తం వినండి. తను మీకు మీ మంచి కోసమే చెప్తాడు కానీ చెడు కోసం చెప్పాడు. అదొక్కటి మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. బ్లైండ్ గా బిలీవ్ చేయొచ్చు ఇలాంటి వాళ్ళకి. అవును, ఆ ప్రేమని బాధ్యతగా తీసుకోగాని ప్రేమను ప్రేమగా తీసుకోకు. అతను అది పాప అతను అంత ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఎక్కువ అతనికి అలాంటివి వచ్చుండొచ్చు. కానీ అది కరెక్ట్ కాదు నాన్న. అర్థం చేసుకొని మారడానికి ప్రయత్నం చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. మా వాళ్ళు నెంబర్ తీసుకుంటారు, మీకు గైడెన్స్ ఇస్తారు. ఆయన్ని మేము ఏది ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి, మేము చేస్తాం. ఏ విధంగా హెల్ప్ అయినా కూడా మేము చేస్తాం. అతని పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను సార్. చివరి దాకా అతని ఫ్రెండ్షిప్ నేను కోరుకుంటున్నాను సార్. సరే, ఏ విషయంలోనైనా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీరు Okay. నిస్సహాయపడకండి. అది మీ వీక్నెస్ అని అనుకోకండి. దాన్ని అధిగమించండి. ఇవాళ రేపు కాళ్ళు చేతులు ఇరిగినోళ్ళు వికలాంగులే వాళ్ళ లైఫ్ ఇలా స్టార్లా. ఒక్కొక్కరు ఒక పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. ఒక్కొక్కరు దేవుడిచ్చిన బాడీలో ఒక ఆర్గనే కోల్పోయి కూడా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే మీ అన్ని బాగున్నాయి, కేవలం ఫీలింగే. దాన్ని అధిగమించడం పెద్ద విషయం కాదని నేను భావిస్తాను. కరెక్ట్. ఇక్కడికి రాకముందు వేరే ఆలోచనతో వచ్చాను సార్, కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మంచి ఆలోచనతో వెళ్తున్నాను. ఇలాగా చెప్తే నాకు కూడా ఒకళ్ళు మారుతానేమో, నాకు కూడా సమాజంలో ఒక గుర్తింపు ఉండిద్దని చెప్పి కోరుకుంటున్నాను సార్. డెఫినెట్లీ వస్తుంది. మీరు మంచి స్థాయికి వెళ్తారు, మీరు చేంజ్ అవుతారు, మీరు కూడా బాగుంటారు. సరేనండి, మీరు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం.